ఎన్నికల్లో ఎస్ఐఆర్ చూపిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు చేజారకుండా ముందే డేటా సిద్ధం చేయాలని తమ క్యాడర్ని ఆ పార్టీ ఆదేశించింది. ఇటు తెలంగాణలోనూ ఎస్ఐఆర్పై సిపిఐ, బీఆర్ఎస్ జాగ్రత్త పడుతున్నాయి. ఎస్ఐఆర్పై అనుమానాలను నివృత్తి చేయాలని సీఈఓని కలిసింది బీఆర్ఎస్. ఇప్పటికే ఎంఐఎం ఓల్డ్ సిటీలో ప్రీ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతి 25 ఏళ్లకు ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియను ఈసీ నిర్వహిస్తోంది. చివరగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టారు. అప్పటి జాబితా ఆధారంగా 2025 ఓటర్ల లిస్ట్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈసీ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన నేపథ్యంలో వైసీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎస్ఐఆర్ పేరుతో కూటమి కావాలని వైసీపీ ఓట్లు తొలగిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. అధికార పక్షం అక్రమాలను అడ్డుకోవాలని, వైసీపీ ఓట్లు చేజారకుండా ముందే డేటా సిద్ధం చేయాలని వైసీపీ నాయకులను ఆదేశించారు. వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద. విక్రమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపథైజ్ జరిగితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలి మన ముందున్న లక్ష్యంగా. లేదు 25లో ఇప్పుడున్న ఓటర్లు అందరూ వాళ్ళు ఎక్కడున్నా పోకుండా చూడడం, అట్లా రెండు మన ముందున్న బాధ్యత. ఇటు తెలంగాణలోనూ ఎస్ఐఆర్పై సిపిఐ, బీఆర్ఎస్ గళం విప్పాయి. బీజేపీ స్వలాభం కోసం ఓట్లను తొలగించే ప్రమాదముందని, ఈ అంశంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నువ్వు పౌరసత్వం నిలబెట్టుకోవాలంటావు, మతం పేరుతోనో, కులం పేరుతోనో, ఇంకో పేరుతోనో, ఇవన్నీ డూప్లికేషన్ ఉన్న ఓట్లు అతి తక్కువ ఉంటాయి. రుజువు చేసుకోలేక పేదవాడు ఏం రుజువు చేసుకుంటాడండి? ఎంత ప్రక్రియ, పెద్ద లెంగ్తీ ప్రాసెస్. దాన్ని రుజువు చేసుకోకపోతే నీ ఓటు పోయినట్లే. ఎస్ఐఆర్ అనేది మాత్రం అత్యంత ప్రమాదకరమైంది. పొలిటికల్లీ మోటివేటెడ్ ఇష్యూగా, మోటివేటెడ్ డెసిషన్గా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణకు వచ్చినప్పుడు అతి జాగ్రత్తగా చేసే వాళ్ళు, ఎందుకంటే ఆగరు ఎట్లయినా. మనం తెలంగాణగా ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఓటు కోల్పోకుండా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐఆర్పై అనుమానాలు ఉండటంతో నివృత్తి కోసం మాజీ ఎంపీ బీఆర్ఎస్ వినోద్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిశారు. నికార్సైన ఓట్లకు ఢోకా లేకుండా పకడ్బందీగా ఎస్ఐఆర్ జరపాలని వినతిపత్రం అందించారు. ఎస్ఐఆర్పై ఇప్పటికే అప్రమత్తమైన ఎంఐఎం ఓల్డ్ సిటీలో పగలు రాత్రి తేడా లేకుండా ప్రీ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎంఐఎం పార్టీ తన క్షేత్రస్థాయి నెట్వర్క్ ద్వారా చురుగ్గా పాల్గొంటోంది. ఈ ప్రక్రియలో ఓటర్ల జాబితాను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు కుటుంబ వారసత్వ మ్యాపింగ్ చేయడంపై దృష్టి పెట్టింది.